దేశంలో లేని విధంగా తెలంగాణ గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని పేదలకి అన్నం పెట్టాలనే ఆలోచనతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని సన్న బియ్యాన్ని పంపిణీ కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్రంలో హుజూర్నగర్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి చేతులుగా ప్రారంభించినటువంటి ఈ సన్న బియ్యం పథకాన్ని ఈ రోజు నుంచి డీలర్లకు నుండి పేద ప్రజలకు ఎలా ఉపయోగపడుతుందని వారి ద్వారా తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్రంలో హుజూర్నగర్ నియోజకవర్గం వేదికగా గౌరవ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారి చేతుల మీద ప్రతిష్టాత్మకంగా సన్న బియ్యం పంపిణీ మొన్న 30వ తారీఖు రోజు ప్రారంభించుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజు నుండి రాష్ట్ర వ్యాప్తంగా కూడా రేషన్ దుకాణాలలో ప్రజలకి సన్న బియ్యం పంపిణీ చేసుకోవడం ఎంతో ఆనందకరంగా ఉంది. ప్రభుత్వం వచ్చిన ఈ సంవత్సరంన్నర కాలంలోనే ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చుకుంటూ పేద ప్రజలకి వాళ్ళ ముఖంలలో చిరునవ్వు ఉండాలనే ఉద్దేశంతో గౌరవ మంత్రివర్యులు ఈ పథకాన్ని ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉంది. అందులో భాగంగా ఈరోజు హుజూర్నగర్ నియోజకవర్గం హుజూర్నగర్ పట్టణ మున్సిపాలిటీ పరిధిలో 25వ వార్డులో సుల్వా చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో రేషన్ డీలర్ షాప్లో ప్రజలకి సన్నబియ్యం పంపిణీ చేయడం మాకు కూడా ఎంతో సంతోషంగా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అన్న రీతిలోనే తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ గవర్నమెంట్ మొన్న హుజూర్నగర్ గడ్డ మీద నుండి సన్నబియ్యం పంపిణీ పథకాన్ని ప్రారంభించడం హుజూర్నగర్ చేసుకున్న పుణ్యంగా భావిద్దాం. ఎందుకంటే ఎక్కడ ఏం జరుగుతున్నా కూడా సన్నబియ్యం ఎక్కడ మొదలైందంటే హుజూర్నగర్లో మొదలైందన్న అనే కార్యక్రమాన్ని మన హుజూర్నగర్ గడ్డ నుంచి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా తీసుకొని రాష్ట్రంలోనే సీఎం రేవంత్ రెడ్డి గారిని ఒప్పించి హుజూర్నగర్ నియోజకవర్గం నుంచి ఈ సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. పేదవాడికి నీరు, గుడ్డ, అదేవిధంగా ఇల్లు ఏ విధంగా అయితే ఉండాలని కొట్లాడిర్రో ఆ రోజు 2 రూపాయల బియ్యం ఇచ్చినప్పుడు ఎలా అయితే రాష్ట్ర స్థాయిలో చరిత్రలో దేశ చరిత్రలో నిలిచిపోయింది, అదేవిధంగా రేషన్ బియ్యం ద్వారా కూడా సన్న బియ్యం అనేది చారిత్రాత్మక నిర్ణయం. ఈ నిర్ణయం కాంగ్రెస్ పార్టీ తీసుకున్నందుకు మేమంతా ఎంతో గర్విస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉండాలంటే ఇల్లు కావాలి. అదేవిధంగా హుజూర్నగర్లో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 2000 పైచీలకు ఇల్లులను నిర్మిస్తున్నారు. అవి కూడా త్వరలోనే పంపిణీ చేయనున్నారు. ఇదంతా హుజూర్నగర్ చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నాం. ప్రజలంతా ఈ యొక్క సన్నబియ్యం పంపిణీని ఎంతో సంతోషించదగ్గ విషయం అని హర్షం వ్యక్తం చేస్తున్నారు. థ్యాంక్ యూ. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన సన్నబియ్య కార్యక్రమం మీకు ఎలా అనిపించిందండి? మాకు చాలా మంచిగా అనిపిస్తుందండి. బయట చూస్తే 50 రూపాయలు ఉంది కేజీ బియ్యం, ఇక్కడ మాకు ఫ్రీగా ఇస్తున్నారు కాబట్టి మాకు చాలా సంతోషంగా ఉంది. మేము 4 ఉంటాం, 24 కేజీలు వస్తాయండి. మా కుటుంబం నెల మొత్తం తినొచ్చు. మాకు 1500 2000 మిగిలినట్టే. మాది నిరుపేద కుటుంబం. మా ఆయన డైలీ ఆటో కొనుక్కుంటేనే మేము బతికేది. మాకు చాలా సంతోషంగా ఉందండి ఈ బియ్యం రావడం. ఫ్రీ కరెంట్ మా ఏరియాలో కూడా మంచిగా ఇస్తారు. అందుబాటులో ఉంటుంది. జీరో కరెంట్ కూడా మాకు ఫ్రీగా ఉంది. మహిళలది చాలా నిరుపేద కుటుంబం అండి. కరెంటు ఫ్రీ, ఏదైనా ఊరికి పోదామన్నా బస్సు ఫ్రీ. మాకైతే చాలా సంతోషంగా ఉందండి. ఇట్లా కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం 6 గ్యారెంటీలు మాత్రం మాలాంటి పేద వాళ్ళకి వర్తించేటట్టు మంచిగా ఇదవుతున్నారు. మాకు చాలా సంతోషంగా ఉందండి. రాష్ట్ర ప్రభుత్వంలో ఏ ప్రభుత్వానికి కూడా సాధ్యం కాలేదు. ఇంత సన్న బియ్యాన్ని కాంగ్రెస్ పార్టీ ఒకటే సాధ్యమైన తీసుకొచ్చింది.